కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం రాజుల తాండాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. 2.10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పంజాగుట్ట తాండా నుంచి రాజ్ తాండా వరకు నిర్మించనున్న భేటీ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తాండాల అభివృద్ధికి రహదారులే కీలకమని, నాణ్యతతో గడువులలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ఇంటింటికి వెళ్లాలని సూచించారు. ఆమె మొత్తం గవర్నమెంట్ పడిపోయింది. ఇక్కడ అట్లా జరగద్దు అని ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన ఓట్లు తీస్తారేమో అని భయపడి ఇక్కడ కొంత అందరితో జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా. ఓట్లు ఒకటో చూసుకోండి. ఇప్పుడు మనం మొత్తం రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. అంటే తటస్థం అంటే అనమైన ఇంగ్లీష్ లా తటస్థంగా ఉన్నాయి 1 కోటి ఓట్లు. అంటే ఆఫీసర్లు చక్కగా ఫామ్ నింపిస్తే ఆ ఓట్లు లెక్కకు వస్తాయి, లేకపోతే ఆ ఓట్లు వెళ్ళిపోతాయి. మన నియోజకవర్గంలో కూడా 61,000 ఓట్లు అట్లున్నాయి. 61,000 ఓట్లు మనం కష్టపడి వాటిని 2002లో ఓటు ఎక్కడుంది, 2025లో ఓటు ఎక్కడుంది, 2002లో సపోజ్ సర్పంచ్ పెళ్లి కాలేదు, 2025లో ఇప్పుడు పెళ్లి అయింది, ఆయన భార్య ఓటు కూడా ఇక్కడున్నది. కానీ ఆమె ఎక్కడో తల్లిగారింటికాడ ఆమె ఓటు ఉంది లేదా, ఆమె అప్పటికి ఓటు హక్కు రాలే. ఆ వివరాలు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు హుజరాబాద్ నుంచి ఒక అమ్మాయికి మీరు తెచ్చుకున్నారు కోడలు, ఇప్పుడు ఓటు ఉంది, కానీ ఆ అమ్మాయి మళ్ళా తటస్థంగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఓటు మళ్ళా లెక్కకు రావాలంటే ఆ హుజరాబాద్ నుంచి వాళ్ళ అమ్మ నాయన ఓటేసిన వివరాలు రాయాలి, 2 ఫోటోలు ఇవ్వాలి. ఎవ్వరు కూడా తప్పట్టుకోకు. ఆయన ఎన్నికల ఆఫీసర్ టోపీ పెట్టుకొని ఐడి కార్డు తీసుకొని వస్తాడు. ఈ ఫారం ఇట్లుంటది, ఆయన కూడా మీకు సాయం చేస్తాడు. 2002 ఓటర్లు ఇచ్చింది ఆయన దగ్గర, 2025 ఓటర్లు ఇచ్చింది. 2002లో 2025 ఉంటే ప్రాబ్లం లేదు. ఆమె మొత్తం గవర్నమెంట్ పడిపోయింది. ఇక్కడ అట్లా